మూలి పరోటా నేను ఎప్పుడూ అసలు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్ కూడాను. ముల్లంగిని మనం ముందుగా తొక్క తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం ముల్లంగి తురుముకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, అందులో ఉండే వాటర్ మొత్తం ఇప్పుడు వదులుతుంది. చూడండి మీరేని ఎంత వాటర్ వచ్చిందో. ఇలా వాటర్ లేకుండా పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ ముల్లంగి నుండి తీసిన వాటర్ తోటనే మనం గోధుమ పిండిని కూడా ముద్దలా కలుపుకోవచ్చు. అది మీ ఆప్షన్. అది చూడండి ఇలా పూర్తిగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసి పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే గోధుమ పిండిని కలుపుకొని పెట్టుకున్నాను. గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని మసాలా పెట్టుకోవడానికి చిన్న బౌల్లా చేసుకోవాలి. అందులో మసాలా పెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఒత్తుతూ చుట్టుకోవాలి. మనం లోపల పెట్టే మసాలా బయటికి రాకుండా ఒత్తుతూ నీట్గా మనం 4 వైపులా ప్యాక్ చేసి ఇలా ప్యాక్ చేసిన తర్వాత ఒక బాల్లా చుట్టుకోవాలి. నేను చేసింది కూడా ఫస్ట్ టైం కదా, అందుకే దాని షేప్ చూసి జడిసిపోకండి. ఇలా కొంచెం రొట్టెల పీట మీద పిండి చల్లుకుంటూ పాముకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మనం ముల్లంగిని తురుముకొని ఇలా ఫ్రై చేసుకొని కూడా మసాలా పెట్టుకోవచ్చు. అది మీ ఆప్షన్. మరి పచ్చిగైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ఫ్రై చేసైనా పెట్టొచ్చు మసాలా, పర్లేదు. ఇలా ఆలూ పరోటా కానీ మూలి పరోటా కానీ ఏదైనా మనం పరోటా చేసేటప్పుడు స్టఫింగ్ పెట్టి మనం చేయలేకపోతే నాలాంటి వాళ్ళ కోసం ఇలా అనమాట. ముందుగా రొట్టెని ఇలా పాముకొని దాని మీద పూర్తిగా మసాలా రాసి ఇంకో రొట్టె పై పెట్టడమే. పై పెట్టేసి కాల్చుకుంటే సేమ్ రెండిటికి ఏం డిఫరెంట్ ఉండదు. అంటే మసాలా పెట్టి చేయలేని వాళ్ళ కోసం ఇలా కూడా చేసుకోవచ్చని చెప్తున్నాను. ఇది మాకు రేషన్లో ఇచ్చిన గోధుమ పిండి కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. అదే ఆశీర్వాద్ అంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం మైదా ఇలాంటివి ఏమైనా మిక్స్ ఉంటాయేటో. ఇలా 2 వైపులు నెయ్యితో కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన మూలి పరోటా రెడీ. ఈ పరోటా అనేది మనం కొత్తిమీర చట్నీ పచ్చిది చేస్తామండి. అస్సలు ఆయిల్ ఏటి ఉండకుండా వాటితో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆ చట్నీ రెసిపీ కావాలి అంటే కామెంట్లో పక్కా చెప్పండి, నేను చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.